హాయ్ గాయ్స్, నేను మీ కళ్యాణిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు బుచ్చమ్మ లైఫ్ స్టైల్ 1119. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి. ఈ వీడియో ఎర్లీ మార్నింగ్ 5 టు మధ్యాహ్నం వరకు అయితే షూట్ చేశాను. వీడియోలోకి వెళ్ళిపోదాము. అయితే మార్నింగ్ లేవగానే ఇంటి గుమ్మాలు అవి ఉంటాయి కదా, అవన్నీ అయితే క్లీన్ చేసి పెట్టేశానండి. అవన్నీ అయితే వీడియోని అయితే షూట్ చేయలేదు. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత దీపారాధన కూడా చేసుకున్నాను. అంటే నాకు ఫీవర్ వల్ల నిద్ర అనేది పట్టట్లేదండి. అందుకని కొంచెం ఎర్లీగా లేచేస్తున్నాను. ఇంకా దీపారాధన అయిపోయిన తర్వాత క్యారేజ్కి అయితే ఇటువైపు రైస్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇటువైపు అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అయితే మిల్ మేకర్ ఫ్రై కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. ఫస్ట్లీ మనం గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్లో పోపు దినుసులు యాడ్ చేసుకొని జీలకర్ర అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోండి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోండి. ఆనియన్స్ అనేవి ఒకటి కాకుండా 2 కానీ 3 కానీ ఎక్కువ క్వాంటిటీలో కట్ చేసుకోండి. మీడియం సైజు అయితే 2 కట్ చేసుకోండి. ఇంకా చిన్నగా ఉంటే మాత్రం ఒక 3 అలా కట్ చేసుకోండి. ఈ మిల్ మేకర్ ఫ్రైకి ఆనియన్స్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలన్నమాట. ఇంకా ఆనియన్స్ ఇలా సగం వరకు వేయించుకున్నాం కదా, వేయించుకున్న తర్వాత ముందుగా మనం ఆనియన్స్ వేస్తాము అనే ముందు వేడి నీటిలో నానబెట్టుకోండి మిల్ మేకర్. ఇలాగా వేడి నీటిలో నానబెట్టుకుంటే ఏమైనా ఉంటే పోతాయి, బాగుంటుందన్నమాట. వేడి నీళ్ళలో కాకుండా చల్లనీటిలో అయితే నానబెట్టద్దు. వేడి నీటిలో నానబెట్టేసి ఇలా చేత్తో పిండేసేయండి. అందులో ఉన్న వాటర్ రిమూవ్ అయిపోయిన తర్వాత మనం బాగా వేయించుకున్న ఆనియన్స్లో అయితే మిల్ మేకర్ వేసేసేయండి. మిల్ మేకర్ వేసి సగం వరకు వేయించాలి. కొద్దిగా చూసారు కదా, మిల్ మేకర్ కలర్ అనేది చేంజ్ అయింది. అప్పుడు 1 టమోటా ఇలా సన్నగా తరిగిన టమోటాని వేసేసి బాగా వేయించండి. ఇలా వేయించుకున్న తర్వాత చూసారు కదా, టమోటా అనేది బాగా మగ్గిపోయి మిల్ మేకర్లో కలిసిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఇలా టమోటా మగ్గిన తర్వాత ఈ కర్రీకి సరిపడినంత పసుపు, నెక్స్ట్ కారం, మీ స్పైసీకి తగినంత కారం కూడా యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టుకుంటూ బాగా కలిపేసేయండి. మూత మాత్రం పెట్టొద్దండి. ఈ కర్రీ ప్రిపేర్ అయినంత వరకు మూతను పెట్టుకొని అయితే కలపొద్దు. ఏదో పని ఉంది మూత పెట్టేసి కలుపుకుందామంటే అవ్వదు, అడుగు పట్టేస్తుంది. అలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత బాగా టాస్ చేయండి. అలా టాస్ చేయడం ఒక 5 మినిట్స్ అలా టాస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మిల్ మేకర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, మిల్ మేకర్ వేపుడు అనేది రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ మిల్ మేకర్ ఫ్రై అయితే రెడీ. అయితే ఈ మిల్ మేకర్ ఫ్రై అయితే నాకు మా చెల్లికి చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి మిల్ మేకర్ కర్రీ ఫ్రై కానీ ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి. నెక్స్ట్ అయితే ఇంకా మిల్ మేకర్ ప్రిపేర్ చేశాను కదా, మా హస్బెండ్కి అయితే అంతగా ఇష్టం ఉండదు మిల్ మేకరు. ఇంకా అతని కోసం అయితే ఇటువైపు ఎగ్స్ అయితే కుక్ చేస్తున్నాను. ఒకవైపు అయితే చారు అనేది పెట్టాను కదా, చారు కూడా పోపు పెట్టేశాను. ఇక అదే చూపిస్తున్నాను. మళ్ళీ 2 కర్రీలు అన్నారు ఏంటనేసి. ఇటువైపు అయితే మిల్ మేకర్ ఉంది పక్కన. ఇదైతే ఎగ్ కర్రీ కోసం ఆనియన్స్, టమోటా అయితే వేయించుకున్నాను. ఇంకా అందులో అయితే ఫస్టు ఎగ్స్ వేయించుకుంటాను ఆయిల్‌లో లైట్‌గా. వేయించేటప్పుడు పసుపు వేసుకుంటున్నాను అనమాట. అందుకని పసుపు అయితే స్కిప్ చేసేసి కొద్దిగా కారం, టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని బాగా కలిపేస్తున్నాను. అంటే కారం ఘాటు వాసన ఉంటది కదా, అది పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకుంటాను. వాటర్ కూడా ముందు మనకి ఎగ్స్ అనేవి బాయిల్ అయిపోతాయి కనుక లైట్‌గా ఆనియన్స్ ఉడికేటట్టుగా గ్రేవీలాగా ప్రిపేర్ అయినట్లుగా వాటర్ అనేది వేసుకుంటాను. అయితే ఎగ్స్ కూడా ఇక్కడ వేసుకున్నాను. అయితే ఈరోజు చారు, ఎగ్స్ కర్రీ ఇవన్నీ అయితే ప్రిపేర్ చేశానండి. కొంచెం ఎర్లీగా లేచాను కనుక రెండో కర్రీ కూడా ప్రిపేర్ చేశాను క్యారెట్స్ కోసం. నెక్స్ట్ ఇంకా ఇక్కడేంటంటే ఈ వీడియో ఒక 2 మంత్స్ బ్యాక్‌దండి. కాకపోతే పోస్ట్ చేశానా లేదనేది గుర్తులేదు. అదే మీషోలో సారీ తీసుకున్నాను. ఈ సారీ యూట్యూబ్‌లో పెట్టానా లేదనేది డౌటు. అందుకని మీతో షేర్ చేసేస్తున్నాను. అంటే సారీ బావుందండి కట్టుకోవడానికి కానీ, అంటే న్యూ లుక్ అనమాట. సిమ్మర్ సారీ అంటారు కదా, సిమ్మర్ సారీ ఇప్పుడు డిజైన్ దిగుతున్నాయి. ఇప్పుడంటే ఒక 2 మంత్స్ బ్యాక్ అలా బాగా ట్రెండ్ అయ్యాయి ఈ సారీసు. యూట్యూబ్‌లో ప్రతి షార్ట్స్‌లో కూడా ఉండే ఈ సారీసు. అందుకనేసి అయితే
ఈ సారీని పోస్ట్ చేయలేదని నేను అనుకుంటున్నాను. వీడియోనైతే తీశాను గానీ పోస్ట్ చేయలేదు. అందుకనేసి అయితే పోస్ట్ చేసేద్దామనేసి అయితే ఈ వీడియోని ఇక్కడ యాడ్ చేశాను. ఆ సారీ లుక్ వైస్‌గా అయితే చాలా బావుందండి. సిల్వర్ కలరు లేస్ ఇచ్చాడనమాట. బ్లౌజు కాంట్రవర్సీ బ్లౌజ్ అయితే కాదు, సారీ. కాంట్రవర్సీ బ్లౌజ్ కాదు. సారీ ఏ కలరో బ్లౌజ్ కూడా ఆ కలరే ఇచ్చారు. సారీ అంతా కూడా ఇలా సిల్వర్ కలరు లేస్ కట్‌లాగా ఇచ్చారు. ఈ లేస్ అనేది మామూలు లేస్‌లా కాకుండా కొంచెం థిక్‌గా ఉందండి సిల్వర్ కలర్‌ది. పైన మొత్తం సారీ మొత్తం ఇలానే వైట్ స్టోన్స్ లాగా ఉంది. కట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా లుక్ వైస్‌గా అయితే సూపర్ ఉందండి. చాలా బావుంది. నెక్స్టు ఈ సారీ కట్టుకునేటప్పుడు ఇంకొక లేడీస్ కనుక మన వీడియోస్ ఎక్కువ లేడీసే చూస్తారు కనుక చెప్తున్నాను. సేమ్ కలరు లంగా అనేది ఉండాలి. లేకపోతే కొంచెం పల్చగా ఉంటది. దానివల్ల కొంచెం ఇబ్బందవుతది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ సారీకున్న ఇంకోటి ఏంటి అంటే బెనిఫిట్టు సారీ లైటింగ్ అంటే షైనింగ్ వస్తదండి బాగా. మనం కట్టుకోగానే నగలు గానీ ఏం అవసరం లేదు. అంత లుక్కబుల్‌గా ఉంటది సారీ వచ్చేసరికి. సారీ కలరే బ్లౌజ్ అని చెప్పా కదా! సారీ మొత్తం అయితే చాలా బావుంది. ఒకవేళ ఈ సారీ లింక్ గాని కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లింక్ అనేది తప్పనిసరిగా ప్రొవైడ్ చేస్తాను. అయితే మీషోలో అయితే సారీ తీసుకున్నానండి. ఎందుకు తీసాను ఏంటి అనేసంటే 870కో ఎంతో సమ్ తీసాను. అంచు లేకున్నా అయితే తక్కువకే వస్తుంది 500 కలగా. ఆ అంచు ఆ లేస్ ఉన్నదైతే కొంచెం ఎక్కువనమాట. నెక్స్ట్ ఇంకా ఆ రోజు 10:30కి అలా ఇతను క్యారేజ్ పట్టుకొని ఇవన్నీ స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఈ సామాన్లన్నీ అయితే క్లీన్ చేసి పెట్టున్నాను. ఇంకా కిచెన్‌లో పూజా సామాగ్రిలో అంటే పూజా గదిలో ఉన్న సామాగ్రి నెక్స్ట్ కిచెన్‌లో మసాలా పొడులు, రసం పొడులు ఉంటాయి గదా! అవన్నీ సామాన్లయితే ఉండిపోయాయండి ఇవి. ఉల్లిపాయ బుట్ట, నెక్స్ట్ స్పూన్లు స్టాండ్ అవైతే ఈరోజైతే క్లీన్ చేసి పెట్టానలా. అలా క్లీన్ చేసి పెట్టినవైతే మేడ పైనయితే ఆరబెట్టేసాను. ఇంక ఇవే లాస్ట్ అనుకుంటున్నాను. కిచెన్‌లో ఏంటోనండి ఎంత క్లీన్ చేస్తున్నా అలానే ఉంటూనే ఉంటుంది. పండగొచ్చేంత వరకు పని ఉంటదేమో ఆడవాళ్ళకి. ఇంక ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంది. ఇంకా ఇవే లాస్ట్ అన్నట్లుగా ఆ రోజైతే క్లీన్ చేసి పెట్టేసి పైనైతే ఎండబెట్టేసాను. ఎండబెట్టేసాక వీడియోనైతే చిన్నది అలా షూట్ చేశాననమాట. అంటే చూపిస్తున్నాను. ఇందులో మేము పౌడర్స్ అవి పెట్టుకుంటాము. నెక్స్ట్ ఈ చిన్న చిన్నవన్నీ కూడా దేవుడి గదిలోనివి. ఆ వైట్ చూసారు కదా! అవి మసాలా పొడులు, నెక్స్ట్ జీలకర్ర, ధనియాల పొడి అవి పెట్టుకునేవి. అది ఇవి క్లీన్ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం ఎండబెట్టేసాక మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదు. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.